హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జాను. మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ 1 కిలో మామిడికాయలు తీసుకోవాలి. అవి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నప్పుడు మా వాడు మధ్యలో వచ్చాడు. మా అమ్మ ఏం చేస్తుంది అనేసి నాకొకటి అంటుంటే ఉండు నాన్న ఇస్తాను అని చెప్తున్నాను. ఆ కత్తి కట్ కావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు. మా అమ్మ అలా కట్ చేస్తుంది అనేసి కట్ చేస్తూ టేస్ట్ చేయాలనిపించింది నాకు. కాసేపు అలా చూస్తూ తినేసాను. పుల్లగా ఉంది, బాగుంది అని. కానీ ఆ కత్తి పీటతో కట్ చేస్తున్నాను. కత్తి కొంచెం ముద్దుగా ఉంది, కట్ కావట్లేదు. ఇలా అయితే ప్రశాంతంగా కింద కూర్చొని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి బాగా నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో మా వాడు వచ్చాడు. నేను తింటా ఉంటే చూస్తే నాకైతే ఇంకా నోట్లో నీళ్ళు ఆగట్లేదు. అలా తినేస్తూ ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను బాగా తింటూ. తెల్లవాయిలు అంటే తెల్లగడ్డ కూడా అంటారు. తెల్లవాయిలు వేసుకొని కారం, ఉప్పు అవన్నీ చూసి వేసుకోండి. అంటే మీకు ఎంత కారం తింటే అంత మాత్రమే వేసుకోండి, ఎక్కువ తక్కువ లేకోకుండా. భలే ఉంటుంది దంచుకుని తింటే. స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ 1 వారమైనా ఉంటుంది, అలాగే ఏమి ఇబ్బంది లేదు, బాగుంటుంది. మా వాడైతే చూస్తూ ఉన్నాడు మా అమ్మ ఏం చేస్తుంది హాల్లో కూర్చొని అని. మొత్తం అంటే కొంచెం దంచుకుంటే ఉప్పు కారం ఎంత పడుతుంది అనేసి మధ్యలో వేసాను అనమాట. అంటే సైడ్ నుంచి ఇట్లా వేసుకుంటూ దంచుకోవాలి. నేను టేస్ట్ చేసేస్తున్నాను ఉప్పు కారం అంతా ఎట్లా సరిపోయిందనేది అనేసి ముందే టేస్ట్ చేసేస్తాను. స్పైసీగా బాగుంది, సూపర్ అంట. అబ్బా పుల్లపు కారం, ఉప్పు అన్నీ. ఆయిల్ చూసి వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది, కొంచెం మగ్గాలి కదా. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ కొంచెం తెల్లవాయలు కూడా వేసుకోండి, బాగుంటుంది. బాగా ఏగనివ్వండి. కరివేపాకు భలే మగ్గుతుంది. సౌండ్ అయితే పెద్దగా వచ్చింది కరివేపాకు వేయగానే. మా వాడు పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత మనం దంచి పెట్టుకున్నాం మామిడికాయ పచ్చడి మొత్తం అందులో వేసేసి బాగా కలపెట్టండి. కొంచెం మగ్గితే టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వావ్, సూపర్ ఉంది. చూస్తుంటేనే ఎలాగో ఉంది. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. బాగా కలబెడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను. రెడీ. ఇంకా వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసి అలా ఇలా కలుపుతూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. మీరు కూడా ఒక ముద్ద పెట్టుకోండి. బాయ్.